బ్యాంగిల్స్ కనుక చూస్తుంటే సైడ్ బ్యాంగిల్స్, సో ఈ వీడియో అయితే మీకోసమే, అస్సలు స్కిప్ చేయకండి. అన్నీ కూడా బడ్జెట్లోనే ఉన్నాయి, అది కూడా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనాక్షిని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, ఫ్యాషన్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు కనుక నా ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్గా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ బ్యూటిఫుల్ సైడ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. అన్నీ కూడా బడ్జెట్లోనే. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి వీటి క్వాలిటీ అండ్ డిజైన్ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా చూపించేస్తాను. అస్సలైతే వీడియోని మిస్ చేయకండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు నచ్చే బ్యాంగిల్స్ ఎక్కడ దగ్గర మిస్ అయిపోవచ్చు. నాకైతే ఇందులో ఏది బాగా నచ్చిందో కూడా మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి బ్యాంగిల్స్ అన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇవి అమ్మవారి రూపం వచ్చింది, అదే లక్ష్మీదేవి అమ్మవారి రూపం అయితే వచ్చింది. అస్సలు డీటెయిలింగ్ ఎంత బాగుంది తెలుసా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచి డీటెయిలింగ్ వచ్చింది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకు లక్ష్మీదేవికి మధ్యలో ఫ్లవర్స్ లాగా వచ్చిందనమాట. వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ, అండ్ వెయిట్ కూడా మంచిగా ఉంది. నార్మల్గా నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2.2 అనమాట, బట్ నేను 2.4 తీసుకున్నాను. ఎందుకంటే ఇవి సైడ్ బ్యాంగిల్స్ కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తాయి, కాబట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంది కదా. సో ఏ శారీస్ మీదకైనా మంచిగా సెట్ అయిపోతుంది. సో వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో ఇటు సైడ్ ప్లెయిన్ గాజులు వేసుకుని ఇది మిడిల్లో అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. సో ఇది కూడా మనకి లక్ష్మీ కాసు రూపంలో వచ్చిందనమాట. ఏదన్నా మనము కాసుల పేరు వేసుకున్నప్పుడు ఈ టైప్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంది, కొద్దిగా లైట్ వెయిట్ కూడా ఉంది. మంచిగా హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. అసలు బ్యాంగిల్స్ వేసినట్టు కూడా అనిపించదు. నాకైతే అసలు బ్యాంగిల్స్ వేసినట్టు కూడా అనిపించట్లేదు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అమ్మవారు కూడా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనమాట. నాకైతే మీరు కూడా చూడండి ఒకసారి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. సో ఇది కూడా లక్ష్మీ కాసులే, అంటే చిన్నగా వచ్చాయన్నమాట అమ్మవార్లు, చాలా చిన్నగా వచ్చాయి. అండ్ 4 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. మిడిల్లో మనకి స్టోన్స్ వచ్చింది, అక్కడొకటి వైట్, రెడ్, గ్రీన్. ఏ శారీ మీదకైనా ఈజీగా పేరప్ చేయొచ్చు. వేసుకుంటే అసలు చెయ్యి అంతా చాలా నిండుగా ఉంది కదా, చాలా బాగుంది. సో ఇవి కూడా మనము ఏ ఫంక్షన్స్కి వేసుకున్నా సరే ఎవరు కూడా ఇవి నార్మల్వి మీషోలో తీసుకున్నామంటే నమ్మరు, బంగారం అంటే నమ్మేస్తారు. అంత బాగుంది క్వాలిటీ అయితే, అండ్ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా. అసలు మీరు చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అస్సలు మనకి ఈ టైప్ బ్యాంగిల్స్ చాలా రేర్ అనమాట. మీషోలో ఇంత మంచి క్వాలిటీ ఉన్న బ్యాంగిల్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు చూడగానే ఇవైతే. సో ఇవైతే మనం ఒక్క బ్యాంగిల్ వేసుకుని కూడా హ్యాపీగా, ఏమంటారు, హెవీ డ్రెస్సెస్ మీదకి ఒక్క బ్యాంగిల్ వేసుకుని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా రిచ్గా కనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి. అండ్ 2 బ్యాంగిల్స్ వేసేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని శారీస్ మీదకి కూడా మంచిగా సెట్ అవుతుంది. గ్రీన్ కలర్లతో పాటు ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. రెడ్, బ్లాక్, వైట్, మెరూన్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. అండ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, స్మూత్గా ఉంది. వెయిట్ కూడా చాలా మంచి వెయిట్ ఉందన్నమాట. సో ఇవి కూడా మనకి బడ్జెట్లోనే వచ్చేసాయి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇవైతే మీకు యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి, అంత బాగుంది క్వాలిటీ అయితే. నాకు బాగా నచ్చిన బ్యాంగిల్స్ ఇవే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే చూసేద్దాం. ఇది చూసారా ఎంత మంచి డిజైనింగ్, అసలు ఎంత బాగుందో. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో కూడా. అసలు హ్యాండ్కి వేసుకుంటే హ్యాండ్ కూడా అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకు. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. రెడ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. మనకి ఏదైనా మంచిగా ప్లెయిన్ గాజులు వేసేసుకుని మిడిల్లో ఇది వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కటే చాలా అనమాట బ్యాంగిల్, వన్ సైడ్ 2 బ్యాంగిల్స్. ఎంత బాగుందో క్వాలిటీ అయితే. సో ఇవి కూడా అరౌండ్ 620 అట్లా ఏమో పడ్డాయి అనుకుంటా నాకు తెలిసి. సో బాగున్నాయి, అంటే హెవీ క్వాలిటీ కాబట్టి, అండ్ వెయిట్ కూడా మంచిగా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. ఇవైతే చాలా సింపుల్ బ్యాంగిల్స్,
సో మీకు ఏ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా మంచిగా సింపుల్గా కనిపించాలనుకుంటే మాత్రం ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ 4 వచ్చాయన్నమాట మనకి మొత్తం సెట్టు. ఇవి మనకి నార్మల్గా వేసేసుకున్నా కూడా బాగుంటాయి, అంటే వేరే బ్యాంగిల్స్ వేసుకోకుండా ఇలా వేసుకున్నా కూడా చేతికి మంచిగా అందంగా అనిపిస్తాయి. నా చేతిలో వేరే కలర్ ఉంటేనే కనిపిస్తుంది, ఇది ఒకటే కనిపించట్లేదు అనిపిస్తుంది. మీరే చెప్పండి ఎలా ఉన్నాయి నాకు. సో ఇవైతే బాగున్నాయి, క్వాలిటీ పరంగా చాలా మంచిగా ఉన్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అసలు వేసుకున్నట్టు కూడా అనిపించట్లేదు నాకు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను చాలా బాగా నచ్చి తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. నాకు ఎందుకో చూడగానే క్యూట్ అనిపించాయి అసలు ఈ బ్యాంగిల్స్ అయితే. ఎంత బాగున్నాయో, ఏదైనా వింటేజ్ శారీ మీదకి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో అందుకని ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మిడిల్లో ఈ ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, ఏ శారీ కూడా పట్టుకోదు అనమాట వీటికి. సో ఒకసారి వేసుకొని చూద్దాం మన హ్యాండ్కి ఎలా ఉంటాయో. చాలా బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి చాలా మంచి బడ్జెట్లోనే వచ్చేసాయి, క్వాలిటీ అండ్ అంతా ఎవ్రీథింగ్ బాగుంది, బడ్జెట్లో ఉన్నాయి. సో మీకు కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ బ్యాంగిల్స్ అయితే డెఫినెట్గా పర్చేస్ చేయండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. వేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. సో ఇవి కూడా అమ్మవారి రూప్ వచ్చి, మిడిల్లో అమ్మవారి రూప్ వచ్చి, దాని తర్వాత రిమైనింగ్ అమ్మవారి మొత్తం స్టోన్స్తో కవర్ అయిపోయి మిడిల్లో మనకు బిగ్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి. సో చాలా బాగున్నాయి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ వైట్. మ్యాక్సిమం మనకి బ్యాంగిల్స్ అన్నీ ఇట్లాంటి కాంబినేషన్లో వస్తాయి, రెడ్ గ్రీన్ వైట్ ఇవే వస్తాయి, ఎందుకంటే మనకు అన్ని శారీస్ మీదకి బాగా సెట్ అయిపోతాయి కాబట్టి. చూడండి ఇవి ఎక్కడ కూడా మనకి శారీస్ కూడా పట్టుకోవాలన్నమాట, చాలా మంచిగా ఉంది ఫినిషింగ్ అయితే. అంటే ఎక్కడ ఇట్లా పైకి లేచుకొని ఉండడం కానీ అట్లా అయితే ఏం లేవు, చాలా స్మూత్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి అండ్ వెయిట్ కూడా మంచిగా ఉన్నాయి. ఇవైతే ఈ బ్యాంగిల్స్ చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అంటే మొత్తం స్టార్స్ వచ్చాయి, ఇందులో స్టార్ ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా, చాలా మంచి క్వాలిటీలో, లైట్ వెయిట్లో కూడా మంచిగా ఉంది. అంటే మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి, మిడిల్లో ఫ్లవర్ వచ్చి రెడ్ కలర్ అండ్ గ్రీన్ అయితే వచ్చింది, చాలా బాగుంది కాంబినేషన్, మంచిగా అనిపించింది. శారీస్ మీదకి అయితే బాగుంటుంది, ఇది చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అయితే. సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. ఇవి బ్రేస్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, మధ్యలో ఇది లోటస్ అంటారు కదా అది వచ్చిందనమాట. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అండ్ వీటిలో మనకి స్టోన్స్ చేంజ్ అవుతాయి, గ్రీన్ రెడ్ ఇంకొకటి మెరూన్ కలర్ అనుకుంటా, చాలా మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడ అంతా కూడా ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది. సో ఇది ఒక్కటే వేసేసుకోవచ్చు, ఒక బ్రేస్లెట్ లాగా అనిపిస్తుంది, కొంచెం హెవీ కూడా అనిపిస్తుంది. ఇందులో నా సైజ్ లేకపోవడం వల్ల నేను కొంచెం బిగ్గర్ సైజ్ పెట్టాను అనమాట, మీకు చూపిద్దామనేసి. ఒకసారి చూద్దాం అనుకున్నా, చూడండి అసలు నా హ్యాండ్ అయితే వచ్చేస్తుంది, లూజ్గా ఉందన్నమాట. సో 2 వేసుకుంటే కొంచెం హెవీగా అవుతుంది, 2 బ్యాంగిల్స్ వేసుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది, బట్ 2 హ్యాండ్స్కి వేసుకున్న అంత అనిపిదేమో నాకు తెలిసి. సో ఇటు సైడ్ కొంచెం ప్లెయిన్ గాజులు వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, బట్ ఓకే చాలా బాగున్నాయి. ఇవి నాకు లూజ్గా ఉన్నాయి కాబట్టి ఇవి రిటర్న్ ఇచ్చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఇది అయితే బై చేయండి, ఓకేనా. సో లాస్ట్ వన్ చూసేద్దామా. ఇంకా దిస్ బ్యూటిఫుల్ అమ్మవారు అండ్ ఈ స్టోన్స్ అస్సలు ఎంత మంచిగా ఉన్నా తెలుసు. అమ్మవారు అయితే చాలా మంచి ఫినిషింగ్తో, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది, అమ్మవారి ఫేస్ రూపం కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇవి మంచిగా హెవీ పట్టు శారీస్ మీదకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. మనం ఎన్నైనా వేసుకోవచ్చు, ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది అనమాట ఇట్లాంటి బ్యాంగిల్స్. చూడండి చాలా వెయిట్ ఉన్నాయి, అసలు మంచి వెయిట్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. సో అస్సలు ఈ టైప్ బ్యాంగిల్స్ని అస్సలు మిస్ చేసుకోకండి, మనకి అన్ని బడ్జెట్లోనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు నా ఫేవరెట్ బ్యాంగిల్స్ చూపిస్తా అని చెప్పాను కదా, సో అవి చూపించేస్తాను. నా ఫేవరెట్ అయితే ఓన్లీ 2 సెట్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి, ఇవే 2 సెట్స్.
చాలా మంచిగా ఉన్నాయి కదా. ఈ 2 సెట్స్ అయితే నాకు చాలా ప్రీమియం లుక్ అండ్ అన్ని శారీస్ మీదకి సెట్ అవుతాయి అండ్ చూడడానికి రిచ్గా ఉన్నాయి అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే ఈ 2 అనమాట, మొత్తం అన్ని బ్యాంగిల్స్ సెట్స్తో కలిపితే. సో మీకు కూడా ఇన్ని బ్యాంగిల్ సెట్లో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అయ్యేటివి మాత్రము. నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.